హాయ్ అండి. తెలుసు కండి అందరూ అప్పుడు మన పెద్దలు అనేటోళ్ళు శిలలపై శిల్పాలు చెక్కినారని చెప్పేసి. ఇది రియల్గా చూడండి ఎట్లా చెక్కారు, ఎట్లా చెక్కారు చూడండి. ఈ శిలాలు చూస్తే మనకు ఒక ఎక్కడో తెలియని ఒక అనుభూతి, ఒక సంతోషాన్ని ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒకటి తప్ప ఒకటి దాని మించి ఒకరు. వావ్, చూడండి ఇక్కడ పార్కులు, శిల్పాలు, ప్రతి ఒక్కరు కూడా ఇది చూడండి ఎట్లంతా స్వాగతిస్తున్నారు. అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇక్కడ చూడండి దేవుళ్ళు కూడా, ప్రతి దేవుడు ఇక్కడ శిల్పాలే ఉండరు. అందరూ చూడడానికి జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడడానికి. ప్రతి దేవుడు ఇక్కడ శిల్పాల రూపంలో ఉన్నారు కాబట్టి అందరూ చూస్తున్నారు. ఇది శిలాతోరణం, చక్ర తీర్థం శిలాతోరణం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీరు చక్ర తీర్థం చూశారండి, ఇప్పుడు శిలాతోరణం అంటే చాలామంది అంటుంటారు శిలగా మారిపోతాయి అని చెప్పేసి అంటుంటారు. శిలల్లో ఏమేమి ఉంటాయి, మారిపోతే ఎలా అందాలు ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు చూడండి అక్కడ ఉండేటువంటి ఆ కొండపైన గద్ద కాదండి, గద్ద లాంటిది ఒక శిల అది, కానీ గద్ద అయితే కాదు. ఇవన్నీ రకరకాలుగా ఒకటే కాదు. ఇక్కడ అక్కడ నాగపాము లాంటివి ఉంటాయి చూడండి కింద. అక్కడ నాగపాములు కాదండి, అవి కూడా శిల్పాలే. ఇక్కడ ఒక కొండ పంజర అంటారు దీన్ని, రక్త పింజర అంటారు కొంతమంది. రకరకాలుగా చూడండి, చూస్తే భయం వేస్తుంది. రియల్గా ఇది కొండ పందిరి అంటారు. చూడండి ఇది, కానీ ఇది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. రాను రాను భక్తులు ఎక్కువైన వలన. చూడండి ఇది ఊసరవిల్లి చాలా అంటారు. ఇది ఊసరవిల్లి, రంగులు మార్చడం మనుషులు అంటారు కదా, ఆ రంగులు మార్చే మనుషుల్లాగా ఇది ఊసరవిల్లి అంటారు. చూడండి ఇది ఒక పాము, దీని ఏమంటారు మీరు కామెంట్ చేయమండి. ఇది కొండ శిలువ అంటారు, ఇది తొండ, ఇదేమో మన రాముడికి సాయం చేసినటువంటి ఉడతా కూడా అంటారు దీన్ని. ఇవన్నీ ఒక శిల రూపంలో, ఇది ఒక ఉడుమంటారా దీన్ని చూడండి. అలాగే శిలపైన కప్పలు, రకరకాల అటువంటి కప్పలు. దీని ఏమంటారు మీరే కామెంట్ చేయండి. రకరకాలుగా జంతువులు విన్యాసాలు. ఇది ఒక తొండలో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలుగా ఇక్కడ పెట్టేసినారండి. ఇక్కడ వచ్చేసి మీకు అన్నీ తెలుసు, గొంగళ పురుగులు అంటారు, సీతాకొక చిలుకలు అంటారు, ఇదేమో తాల్బండ అంటారు. మరి దీన్ని ఏమంటారు మీరు ఒక్కొక్కరు ఒక రక భాష అంటారు. ఇవి గద్ద, పోరెట్స్, రామచిలకలు, చూడండి రకరకాలుగా ముసలి, రకరకాల తొండలు, కుప్పపిట్ట, ఉడుము. చూడండి అక్కడ అందరూ ఆస్వాదిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. దీన్ని రైలు కూడా అంటారు పురుగులో. శిల్పాలు చూడడానికి చాలామంది జనము వెళ్తున్నారు. ఓకే రైట్, మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నామండి. చూడండి
మా ఛానల్ ఫైర్ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరు కూడా, రకరకాల ఫ్యామిలీ మెంబర్స్. వావ్, మొత్తం తీసుకొచ్చి గద్దలు చూడండి. వాళ్ళు చాలా సేపు అయిపోయి చూడండి ఇక్కడ గణపతి. వావ్, చూడండి ఫేమస్ చలికి. మ్యాంగో మ్యాంగో వావ్, శిలాపలకం చక్రతీర్థం ఇప్పుడుతో కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 4 పునఃక్షేత్రాలు చూపెడతాను. అందులో చూడండి, ఆల్రెడీ మేము మా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. మరిన్ని పునఃక్షేత్రాలు నేను మీ ముందుకు తీసుకొచ్చే మార్గం కంపల్సరీ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా చూడేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయో. థ్యాంక్ యూ అందరు కూడా, అందరూ చూసినందుకు కూడా ధన్యవాదాలు.